హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు కూడా ఒక మంచి వీడియోతోని ముందుకు వచ్చేసాను. ఇంకా ఈరోజు వచ్చేసి మంచి ఫేస్ క్రీమ్ అండి. ఇంకా హానెస్ట్ రివ్యూ అనమాట. ఇది నేను యూజ్ చేస్తాను కాబట్టి ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది చాలామందికి. అండ్ కామెంట్స్ కూడా చేశారు. 100%కి 90% అయితే ఆయుర్వేదిక్ క్రీమ్ అని చెప్పగలను. ఇంకా అది ఆ క్రీమ్ ఏదో కాదండి, వీకో టర్మరిక్ అండి, స్కిన్ క్రీమ్ అనమాట. ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే చాలా పనిచేస్తుంది. ఇది చాలామందికి ఐడియా కూడా ఉండొచ్చు, ఎందుకంటే మన అమ్మమ్మ వాళ్ళ నుంచి వాడుతున్నారు. అండ్ ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్. అండ్ దీంట్లో మనకేంటంటే డార్క్ స్పాట్స్, డల్నెస్, పింపుల్స్, యాక్ని ప్రతి ఒక్క దానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టర్మరిక్, చందనం అనమాట. రెండు అయితే మనకు సేఫ్ అనమాట. ఫేస్కి యూజ్ చేసినా మాత్రం ఎలాంటి మనకి ఇరిటేషన్ కానీ ప్రాబ్లం కానీ రాదు కదా. అందుకని నేను సజెస్ట్ చేస్తాను మీకు. మన అమ్మ వాళ్ళని కూడా ఒకసారి అయితే అడగండి, ఇంకా వాళ్ళు కూడా చెప్తారు ఈ క్రీమ్ గురించి. చాలా అంటే చాలా మంచి బెస్ట్ క్రీమ్ అని చెప్పొచ్చు అనమాట. ఆయుర్వేదిక్ సంబంధించిన క్రీమ్లో ఒక క్రీమ్ చెప్పాలంటే దాంట్లో ఇది కూడా ఉంటుంది అనమాట. ఈ క్రీమ్ కూడా ఉంటుంది. అండ్ వర్క్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళకి, యాక్ని ఉన్న వాళ్ళకు రిజల్ట్ అయితే చెప్పలేను, కానీ లైట్గా పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, మచ్చలు, చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా, వాళ్ళకి అయితే చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఇంకా దీని మంచి బెస్ట్ రిజల్ట్ కావాలనుకుంటే మాత్రం మనం డైలీ 2 times అయితే అప్లై చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ ఇది అప్లై చేసే ముందు మాత్రం కంపల్సరిగా ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. నీట్గా ఉండాలి ఫేస్. వాష్ చేసుకున్న తర్వాత క్రీమ్ అయితే అప్లై చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి మనకు డ్రై స్కిన్ అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీది ఎక్కువ నది స్కిన్ వచ్చేసి డ్రైగా ఉందనుకుంటే మాత్రం ఆయిల్ డ్రాప్ వేసుకొని నైట్ టైంలో పెట్టుకునేటప్పుడు, నైట్ అండి, డే టైంలో అయితే అలా యూజ్ చేయకండి. మనం నైట్ టైంలో పెట్టుకునేటప్పుడు ఒక ఆయిల్ డ్రాప్ వేసి పెట్టుకుంటే డ్రై స్కిన్ వాళ్ళకైతే ఎంత బాగా వర్క్ చేస్తుందంటే అంత బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఫేస్ అయితే స్మూత్గా, నీట్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా క్రీమ్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో లోపల మీకు ఇలా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. దీంట్లో క్రీమ్ చూసాం. క్రీమ్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ ఉంటుందండి, ఇలా ఉంటుంది క్రీమ్. అండ్ మన ఇండియన్ స్కిన్ టోన్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, నేను చూపిస్తాను. ఇలా మన స్కిన్లో అయితే అబ్జర్వ్ అయితే మంచిగా అయిపోతుంది. స్ప్రెడ్ కూడా చాలా బాగా అయిపోతుంది. స్కిన్ టోన్కి అయితే చాలా సెట్ అయిపోతుంది అనమాట. ఏ స్కిన్ టోన్కి అయినా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. క్రీమ్ ఇలా స్మూత్గా ఉంటుందండి. మనం అప్లై చేసిన తర్వాత స్మూత్గా అనిపిస్తుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. క్రీమ్ కూడా ట్రస్టెడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన అమ్మమ్మ వాళ్ళు కూడా యూజ్ చేశారు. నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇంకొకసారి మీలో ఎవరికైనా డౌట్ ఉంటే మమ్మీ వాళ్ళని కూడా ఒకసారి అడిగి అయితే తెలుసుకోండి. అండ్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చెప్పాను కదా. ఇంకా యాక్ని ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో అయితే నాకు తెలియదు, కానీ లైట్గా మనకు యాక్ని, పింపుల్స్ ఉంటాయి కదా, డల్నెస్ ఉంటుంది కదా, స్కిన్ అంతా ఇట్లా రఫ్గా ఉన్న వాళ్ళకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. చెప్పాను కదా, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి, లేకపోతే నైట్ టైంలో యూజ్ చేసినప్పుడు కొంచెం మీగడ కలుపుకొని క్రీమ్లో లైట్గా మీగడ ఉంటుంది కదా, మీగడ తీసి కలిపి ఒకసారి యూజ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే నా డ్రై స్కిన్ కాబట్టి నేను అప్పుడప్పుడు అలా యూజ్ చేశాను. ఫేస్ అంతా డల్గా ఉన్నప్పుడు అండ్ ఫేస్ అంతా రఫ్గా ఉన్నప్పుడు అయితే అలా యూజ్ చేసిందంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది మార్నింగ్ వరకు. మీలో ఎవరికైనా ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఇలా యూజ్ చేసి చూడండి. యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ క్రీమ్ మీకు ఫేస్కి సెట్ అవుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇది టర్మరిక్ కదా, అందరికీ సెట్ కావచ్చు కాకపోవచ్చు కదా. మీకు ఫస్ట్ అయితే చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, చిన్న ప్యాకెట్ అయితే తీసుకొని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకు మీ ఫేస్కి సెట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇక కంటిన్యూ చేసేయండి. ఇది పర్చేజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఎందుకు అంటే మన కిరాణా స్టోర్లో అయినా, ఫ్యాన్సీ స్టోర్లో అయినా, ఆన్లైన్లో అయినా ఎక్కడైనా ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటే మాత్రం మంచి ఆఫర్లో అయితే ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 30 grams ఉంటుంది. 30 grams వచ్చేసి 70 rupees ఓన్లీ అనమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ కెమికల్ తక్కువ ఉన్నది, మనం ఆయుర్వేదిక్ క్రీమ్ కావాలనుకుంటే దీనికైతే చేంజ్ అయిపోండి, ఎందుకంటే రిజల్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఇది స్మెల్ అయినా క్రీమ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇది చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నేను ఓన్గా ట్రై చేసి చూశాను కాబట్టి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను అనమాట.
ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.